మీకు తెలుసా, మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ ఎనీమియాతో బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారా? మీరు చేస్తున్న పనిపై కూడా ఏకాగ్రత పెట్టలేక టైం వేస్ట్ చేస్తున్నారా? ఇలా అనీమియా లేదా ఐరన్ లోపంతో బాధపడుతూ ఇలాంటి లక్షణాలతో ప్రతిరోజు ఇబ్బంది పడుతుంటే మీ ట్యాబ్లెట్లను ఆ ఫుడ్స్తో రీప్లేస్ చేయడం వల్ల ట్యాబ్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను నివారించవచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచే టాప్ ఫుడ్స్ ఇవే. నమస్కారం. ఈ మధ్య బలహీనంగా అనిపిస్తుందా? ముఖ్యంగా ఏవైనా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందా? ప్రతి చిన్నదానికి గుండెల్లో దడగా అనిపిస్తుందా? తల తిరగడం, చేతులు మరియు కాళ్లలో తిమ్మిర్లు రావడం, మాటిమాటికి నోటిపూతతో బాధపడడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయా? అలాగే ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారా? మీరు చేస్తున్న పనిపై కూడా ఏకాగ్రత పెట్టలేక టైం వేస్ట్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు అనీమియాతో బాధపడుతున్నారు. ఎనీమియా అంటే శరీరంలో రక్తం తక్కువగా ఉండడం. ఇది మన దేశంలో చాలా సాధారణం. ఎందుకంటే మీకు తెలుసా, మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ ఎనీమియాతో బాధపడుతున్నారు. ఎంతోమంది ఈ సమస్య వల్ల ప్రతిరోజు ఐరన్ సిరప్లు లేదా టాబ్లెట్లు వాడుతున్నారు. ఎందుకంటే అనీమియా వల్ల గుండె జబ్బులు, గర్భధారణ సమస్యలు, ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవడం, మాటిమాటికి ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఎల్లప్పుడూ డిప్రెషన్లో ఉండడం వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. ఒకవేళ మీరు కూడా ఇలా అనీమియా లేదా ఐరన్ లోపంతో బాధపడుతూ ఇలాంటి లక్షణాలతో ప్రతిరోజు ఇబ్బంది పడుతుంటే ఐరన్ టాబ్లెట్లు మరియు సిరప్లు వాడకుండా ఈ సమస్య నుండి బయటపడే కొన్ని అద్భుతమైన ఫుడ్స్ ఉన్నాయి. మీ ట్యాబ్లెట్లను ఆ ఫుడ్స్తో రీప్లేస్ చేయడం వల్ల ట్యాబ్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను నివారించవచ్చు. పైగా ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే రోజు రోజుకి ఈ సమస్య పెరిగిపోతూనే ఉంది. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన ప్రోటీన్. శరీరం అంతటా ఆక్సిజన్ను రవాణా చేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా ఇందాక చెప్పినటువంటి అలసట, బలహీనత మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం వల్ల సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడేసే మొట్టమొదటి ఫుడ్ బీట్రూట్. శరీరంలో రక్తాన్ని పెంచి చర్మ రంగును మెరుగుపరిచే అద్భుతమైన పదార్థం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీట్రూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో ఐరన్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి ఫోలేట్ అనే పోషకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే బీట్రూట్లోని నైట్రేట్లు రక్త ప్రసరణను మరియు ఆక్సిజన్ యొక్క రవాణాను మెరుగుపరుస్తాయి. ఎర్ర రక్త కణాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో వైటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ నుంచి ఇనుమును బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి మరియు మీ పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఒకవేళ జ్యూస్ రూపంలో తీసుకోవడం నచ్చకపోతే సలాడ్, కర్రీస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడవేసే రెండవ ఫుడ్ పుచ్చకాయ. ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కామెంట్ చేయండి. ఒకవేళ ఆ లిస్ట్లో పుచ్చకాయ ఉంటే మీకు చాలా మంచిది. పుచ్చకాయ లేదా వాటర్ మిలన్ సమ్మర్లో మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ తినే పళ్ళల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి కూడా ఉత్తమమైనది. ఎందుకంటే
దీంట్లో హీమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తికి అవసరమైన ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు మీ పూర్తి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే పుచ్చకాయలో ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది, మెరుగైన హిమోగ్లోబిన్ స్థాయిలకు దోహదం చేస్తుంది. అదనంగా పుచ్చకాయలో వైటమిన్ సి కూడా ఉంటుంది. దీనివల్ల కూడా మీరు తీసుకున్న ఐరన్ శరీరంలో సులువుగా శోషించబడుతుంది. ఇక దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ మిమ్మల్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీనివల్ల చర్మం పొడి బారకుండా మృదువుగా మరియు ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయను సమ్మర్లోనే కాకుండా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇవే కాకుండా అనీమియాతో బాధపడే మిమ్మల్ని వేరే వాళ్ళకి రక్తదానం చేసే విధంగా మార్చే ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా మిస్ చేయకుండా ఉండాలంటే వీడియోను చివరి వరకు చూడండి. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడవేసే మూడవ ఫుడ్ దానిమ్మ. రక్తహీనతతో బాధపడే వారికి ఈ పండు ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో ఐరన్, వైటమిన్ ఏ, సి మరియు ఈ, అలాగే ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. దానివల్ల మీరు ఈ సమస్య నుండి చాలా త్వరగా కోలుకుంటారు. అలాగే దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యకరమైన కణాలను నిర్వహించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మీ శరీరం తగినంత హిమోగ్లోబిన్ స్థాయిలను ఉత్పత్తి చేయడానికి మరియు నిర్వహించడానికి సామర్థ్యాన్ని కూడా మరింత పెంచుతుంది. ఇక ఇందులో ఉండే వైటమిన్ సి ఐరన్ యొక్క శోషణను పెంచుతుంది. ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. క్రమం తప్పకుండా ఈ పండు తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి బయటపడడమే కాకుండా మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా దానిమ్మ పండ్లను తింటూ ఉండండి. జ్యూస్కి బదులుగా పండును తినడం చాలా మంచిది. దానివల్ల తగినంత ఫైబర్ కూడా అందుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడవేసే నాలుగవ ఫుడ్ డేట్స్. ఖర్జూరాలు, వీటినే డేట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి తియ్యటి రుచిని కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఐరన్ మరియు వైటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. అందువల్ల మీ ఎనీమియాను దూరం చేయడానికి మరియు హిమోగ్లోబిన్ని పెంచడానికి అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మీరు గణనీయమైన మొత్తంలో ఐరన్ పొందవచ్చు. పైగా ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల ఐరన్ యొక్క శోషణను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు స్నాక్స్కి బదులుగా డేట్స్ని తినడం అలవాటు చేసుకోండి. అలా తినడం వల్ల అన్హెల్దీ స్నాక్స్కి దూరంగా ఉండడమే కాకుండా మీ సమస్య కూడా దూరం అవుతుంది. ముఖ్యంగా మీ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడవేసే ఐదవ ఫుడ్ ఆకుకూరలు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత శ్రేష్టమైనయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఎలాంటి ఆకుకూరలు మిమ్మల్ని రక్తహీనత నుండి కాపాడడానికి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతాయి అనేది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, మునగాకు మరియు ఆవకూర వంటి ఆకుకూరలు హిమోగ్లోబిన్కు పవర్ హౌస్ వంటి ఆహారాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే 100 గ్రాముల పాలకూరలో దాదాపు 2.7 mgల ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో చాలా కీలకమైనది. అందువల్ల ప్రతిరోజు ఆకుకూరలను ఎలాగైనా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. అది కూరలు, పప్పులు లేదా స్మూతీల రూపంలో అయినా సరే. మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని రక్తహీనత నుండి బయటపడవేసే ఆరవ ఫుడ్ నువ్వులు. నువ్వులు సాధారణంగా ఆంధ్ర వంటకాలలో ముఖ్యంగా స్వీట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ నువ్వుల ఉండలు ఉండాల్సిందే. కానీ వీటిని మిగతా రోజుల్లో కూడా ఎక్కువగా వినియోగిస్తే అసలు ఈ సమస్యనే ఉండదు. ఎందుకంటే నువ్వులు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం. కేవలం 1 టేబుల్ స్పూన్ నువ్వులు 1.3 mg ఐరన్లను అందిస్తాయి. అంతేకాకుండా వీటిలో రాగి కూడా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల మీరు తీసుకున్న ఐరన్ కూడా సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది.
అలాగే హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. అందువల్ల ప్రతిరోజు కొన్ని నువ్వులు తినడం అలవాటు చేసుకోండి, లేదా మీరు వీటిని పొడిగా చేసుకొని కూడా కూరల్లో అన్నంలో వేసుకొని తినవచ్చు. ఈ 6 ఫుడ్స్ మీ శరీరంలో రక్తాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. వీటిని తినడం ప్రారంభిస్తే ఎటువంటి ఐరన్ టాబ్లెట్లు మరియు సిరప్లు, ఇంజెక్షన్ల యొక్క అవసరమే ఉండదు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇలాంటి టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలని అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. వీటిని ఉపయోగించక ముందు మీ బ్లడ్ లెవెల్స్ ఎంతున్నాయో చెక్ చేసుకోండి. అలాగే వీటిని తీసుకున్న నెల రోజుల తర్వాత మీ బ్లడ్ లెవెల్స్ను మళ్ళీ చెక్ చేసుకోండి. తేడాను ఈజీగా మీరే గమనిస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్యల కారణంగా రక్తహీనతతో బాధపడుతుంటే దాన్ని దూరం చేసుకోవడానికి చాలా ముఖ్యం. లేదంటే గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్స్, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం సమస్యలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే నిస్సందేహంగా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల అనుభవం కలిగిన వైద్య నిపుణులు మరియు 7 లక్షల మందికి చికిత్సను అందించి మెరుగైన ఫలితాన్ని పొందిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 2 రాష్ట్రాల్లో ఉన్న 5 బ్రాంచీల్లో ఏ బ్రాంచీనైనా సంప్రదించి మీ ఆరోగ్య సమస్యల నుండి ఇప్పుడే శాశ్వత విముక్తి పొందండి.